అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఇష్టపడి నిర్మించుకున్న రిషికొండ ప్యాలెస్ ఇప్పుడు కూటమికి ఒక పెద్ద తలనొప్పిగా మారింది. కూటమి ఎమ్మెల్యేల మధ్య కూడా చిచ్చు పెట్టే పరిస్థితి వచ్చింది. ఈ 18 నెలలుగా వాళ్ళు ఆ భవనాలను ఏం చేయాలో కూడా ఒక క్లారిటీకి రాలేకపోతున్నారు. ఒక ఏకాభిప్రాయం కుదరడం లేదు. ప్రజాభిప్రాయం ఒకలా ఉంది, ప్రజాప్రతినిధుల అభిప్రాయం ఒకలా ఉంది, ప్రభుత్వ అభిప్రాయం మరోలా ఉంటుంది. సో దాన్ని ఎలా వినియోగించుకోవాలనేది ఏమీ అర్థం కావట్లేదు అనమాట. సో తాజాగా ప్రభుత్వం ఏం భావిస్తుందంటే దీన్ని హోటల్లో ఆతిథ్య రంగానికి ఇచ్చి ఒక పెద్ద 7 స్టార్ హోటల్గా చేస్తే బాగుంటుంది. విశాఖపట్నంలో 5 స్టార్ హోటల్స్ అయితే ఉన్నాయి, 7 స్టార్ హోటల్ లేదు కాబట్టి ఇది ఎవరికైనా తాజ్ గ్రూప్ వాళ్ళకి కానీ, లేదా లీలా ప్యాలెస్ వాళ్ళకి కానీ, లేదా అట్మాస్ఫియర్ కోర్ వాళ్ళకి కానీ ఏదో ఒక పెద్ద కార్పొరేట్ గ్రూప్కి ఇస్తే వాళ్ళు దాన్ని అడాప్ట్ చేసుకొని పీపీపీ పద్ధతిలో దాన్ని తీసుకొని లీజుకు తీసుకొని హోటళ్ళుగా మార్చుకుంటారు. దానివల్ల విశాఖపట్నంలో ఇప్పుడు ఐటీ డెవలప్ అవుతుంది కాబట్టి, అంతర్జాతీయ సంస్థలు వస్తున్నాయి కాబట్టి ఎవరైనా ప్రముఖులు పెద్దలు విశాఖపట్నం వస్తే అక్కడ బస చేయడానికి బాగుంటుంది అని ప్రభుత్వం భావించి వాటి నిర్వహణ బాగుంటుంది, పనిలో పనిగా ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది, విశాఖపట్నంలో ఒక పెద్ద ప్రాజెక్ట్ కూడా ఉన్నట్టు ఉంటుంది అని ప్రభుత్వం భావించింది. దానికి తగ్గట్టే మంత్రివర్గం కూడా, ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం కూడా నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు ప్రభుత్వానికి సిఫార్సు చేస్తోంది. ఈ 2-3 రోజుల్లో జరగబోతున్న కేబినెట్ భేటీలు దాన్ని ఆమోదించడానికి ఫైనల్ చేస్తున్నారు. కరెక్ట్గా ఈ దశలో విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు నిన్న ఒక కామెంట్ చేశారు. రుషికొండ భవనాన్ని ఆదాయ వనరుగా చూడొద్దు, అసలు రుషికొండ భవనాన్ని హోటళ్ళకి ఇవ్వడం ఏంటి, ప్రైవేట్ హోటళ్ళకి ఇవ్వడం ఏంటి, దాన్ని ఎందుకు ఆదాయ వనరుగా చూస్తున్నారు, ఎవరి అభిప్రాయం తీసుకున్నారు, ఇక్కడ ప్రజాప్రతినిధులుగా మా అభిప్రాయం తీసుకోవాలి కదా. సో ఇక్కడ ప్రజలు అభిప్రాయం ఏంటో మాకు తెలుస్తుంది, మేము చెప్పేదాన్ని మంత్రివర్గ ఉపసంఘం పరిగణలోకి తీసుకోవాలి కదా. మాకు సంబంధం లేకుండా మమ్మల్ని అడగకుండా వాళ్ళకు వాళ్ళు నిర్ణయం తీసుకోవడం వ్యతిరేకిస్తున్నాం అన్నట్టు విష్ణుకుమార్ రాజు గారు చాలా స్పష్టంగా చెప్పారు. అసలు రిషికొండ ప్యాలెస్ని మీరు ఆదాయం ఆశించొద్దు, దాన్ని పర్యాటకంగా సామాన్యులకు అందుబాటులో ఉంచితే బెటర్ అనేది ఆయన కొంత అభిప్రాయపడ్డారు. అయితే ఆయన పూర్తి స్థాయిలో తన అభిప్రాయం ఏంటనేది చెప్పలేదు, ప్రభుత్వానికి మేబీ చెప్తారేమో. సో ఆయన వెర్షన్ అలా ఉందన్నమాట. ఇక్కడ 18 నెలల నుంచి దాన్ని ఏం చేయాలో తెలియలే ప్రభుత్వానికి. నిజానికి ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి, మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. పర్యాటక ప్రాజెక్టు ఇప్పుడు విశాఖపట్నం వెళ్ళినప్పుడు కైలాసగిరి చూడడానికి వెళ్తారు, లుంబిని పార్క్ చూడడానికి వెళ్తారు, ఆర్కే బీచ్ చూడడానికి వెళ్తారు, అలాగే రిషికొండ ప్యాలెస్ చూడడానికి వెళ్తారు. ఎంట్రీ టికెట్ పెట్టుకోండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కట్టిన రిషికొండ ప్యాలెస్ బాగా దానికి విపరీతమైన ప్రాచుర్యం వచ్చింది కదా. కమ్మోడ్ 35 లక్షలేంటి అని ఆ కమ్మోడ్ చూడడానికనే ఎవడైనా వెళ్తాడుగా. ఆ మసాజ్ టేబుల్ 10 లక్షలు ఏంటి అది చూడడానికైనా ఎవడైనా వెళ్తాడుగా. ఆ మార్బుల్స్ ఏంటి, ఆ టైల్స్ ఏంటి, ఇటలీ నుంచి తెచ్చిన లైట్లు ఏంటి, జర్మనీ నుంచి తెచ్చిన సీలింగ్లు ఏంటి, ఇవన్నీ చూడడానికి వెళ్తారు కదా. సో ప్రపంచ ప్రఖ్యాత ఇంటీరియర్ డిజైన్స్ అన్నీ అక్కడ ఉన్నప్పుడు సామాన్యులు కూడా ఒక 100 రూపాయలు 200 రూపాయలు టికెట్ పెడితే పర్యాటకులు ఎవరైనా విశాఖపట్నం వెళ్ళినప్పుడు దాన్ని చూడడానికి వెళ్తారు, అలాగైనా ఆదాయం వస్తుంది. లేదా ఒక పెద్ద కన్వెన్షన్ హాల్గా, ఒక పెద్ద ఫంక్షన్ హాల్గా మార్చేసి ప్రతి సంవత్సరం ఏదో ఒక 10 మందికో 20 మందికో పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఇస్తే ఉంటారుగా పెద్దోళ్ళు ఎవరో అక్కడ చేసుకుంటారుగా. వాళ్ళకు కూడా రిషికొండ ప్యాలెస్లో మా పిల్లల పెళ్ళి అయిందని చెప్పుకోవడానికి బాగుంటుంది, వచ్చిన చుట్టాలకి అతిథులకి అందరికీ చూపించుకోవడానికి బాగుంటుంది, అలాగైనా ఆదాయం వస్తుంది. సో పర్యాటకంగా అందరికీ అందుబాటులో ఉండొచ్చు. ఓన్లీ హోటళ్ళ రూపంలో మాత్రమే ఉంచితే కొంతమందికే పరిమితం అవుతుంది. ఇప్పుడు విశాఖపట్నంలో బీచ్ ఒడ్డున నోవాటెల్ ఉంటుంది, బాగుంటుందని అందరికీ తెలుసు, కానీ దానిలోకి వెళ్ళే వాళ్ళు ఎంతమంది? సో ఇట్లా అంటే కొంతమందిగా అందుతుంది, అందరూ దానిపైకి వెళ్ళలేరు, చూడలేరు. కాబట్టి అది అందరికీ అందుబాటులో ఉండాలనేది లోకల్ ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారు. సో ఈ రిషికొండ ప్యాలెస్ విషయంలో ప్రభుత్వం ఒక ఏకాభిప్రాయానికి అయితే రాలేకపోతుంది. 18 నెలలుగా దాన్ని వేస్ట్ చేస్తున్నారు. దాని నుంచి రూపాయి ఆదాయం రావట్లేదు సరి కదా, నెలకు ఒక 30 లక్షలు, రోజుకి 1,00,000 రూపాయలు అక్షరాల దాని మెయింటెనెన్స్కి ఖర్చు అవుతుంది. అక్కడ గార్డెనింగ్, లైటింగు, టైల్స్ పాడైపోతున్నాయి, సీలింగులు పాడైపోతున్నాయి, చెదలు పడుతున్నాయి, స్టాఫ్ ఒక 10 మందో 15 మందో స్టాఫ్ ఉండాలి, వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి, ఇలా ఈ పనులన్నీ జరుగుతున్నాయి అన్నమాట.